గణపతయే నమః. ఈ రోజున 30వ తారీఖు మంగళవారము. తిథి ప్రకారంగా పుష్యమాస బహుళ పంచమి. ఈరోజు పంచమి తిథి చక్కగా పూర్తిగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు నక్షత్రము ఉత్తరా నక్షత్రం అయింది. ఇది రాత్రి 7:45 వరకు ఉన్నది. తదుపరి హస్త నక్షత్రం ప్రవేశిస్తుంది. ఈ రెండు నక్షత్రాలు కూడా చాలా మంచి నక్షత్రాలు కనుక అదేవిధంగా యోగము అతిగండ యోగం అనే ఉదయం 9:04 వరకు ఉంది. తరువాత సుకర్మ యోగం అనేది ప్రవేశిస్తుంది. ఇది కూడా మంచి యోగం, సుకర్మ యోగం అనేది. అలాగే కరణం కూడా కౌలవ కరణం సాయంకాలం వరకు ఉంది, 5:37 వరకు. తరువాత తైతుల కరణం ప్రవేశిస్తుంది. ఈ రోజున సాయంకాలం 3 గంటల నుంచి కూడా 4:30 వరకు రాహుకాలము, అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా యమగండ కాలము, అదేవిధంగా దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు కూడా దుర్ముహూర్త కాలము. అదేవిధంగా పునః అంటే మరలా ప్రారంభమై రాత్రి 10:46 నుంచి 11:36 వరకు రాత్రి దుర్ముహూర్త కాలము. అదేవిధంగా ఈ రోజున వర్జము అంటే వర్జము రాత్రి తెల్లవారుజామున, అంటే ఈ రోజు లేదు కానీ మొన్నాడు తెల్లవారుజామున 5 గంటల వరకు, 5 గంటల నుంచి 1:45 వరకు వర్జం ఉన్నది. అంటే 5 గంటల నుంచి సుమారుగా 5:45 వరకు వర్జం ఉన్నది. ఇవాళ అమృత ఘడియలు ఉదయం 11:48 నుంచి 1:34 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఇది కూడా చాలా యోగమనే చెప్పచ్చు. ఎందుకంటే ఉదయకాలం అమృత ఘడియలు రావడం మనకి అనుకూలమైన కాలము. అందులోనూ ఇక్కడ గొప్పతనం ఏంటంటే 11:48 మనకి అభిజిత్ లగ్నం ప్రవేశిస్తుంది. అభిజిత్ లగ్నము అంటే అర్థం ఏంటంటే మనం ఉదయం దగ్గర నుంచి 4వ లగ్నాన్ని, ప్రతిరోజు ఒక లగ్నం ప్రవేశిస్తుంది సూర్యోదయ కాలంలో. అక్కడి నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఈ అభిజిత్ లగ్నంలోనే సమస్త వైదిక కర్తువులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవతా కళ్యాణాలు చూడండి, ఉదయకాలంలో మధ్యాహ్నం 12 గంటలకు సుముహూర్తం చేస్తారు. అదేవిధంగా దీన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఇది 12 గంటల నుంచి 12:20, 12:24 వరకు ఉంటుంది. ఈ లగ్న సమయంలోనే అమృత ఘడియలు కూడా రావడం చాలా విశేషము. అందునాను ఈరోజు హస్త నక్షత్రం, ఒకటి ఉత్తరా నక్షత్రం, అన్ని నక్షత్ర పరంగా సుకర్మయోగం, అన్ని పరంగా కూడా మంచి సమయము కనుక ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మహానుభావులైన త్యాగరాజ ఆరాధన కూడా, త్యాగరాజుల వారి యొక్క సంగీత సామ్రాట్ అయినటువంటి త్యాగరాజుల వారి యొక్క ఆరాధన కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. కనుక ఆ మహానుభావులకు నమస్కారం చేసుకుని ఒక ఫలము పుష్పం సమర్పించినప్పుడు పెద్దల యొక్క ఆశీర్వచనం కూడా మన ఇందు ఉంటుంది. శుభం భూయాత్.